ఉన్నాము. ఈ రోజు ప్రపంచమంతా కూడా ఈ విధంగా వారి యేసుక్రీస్తు జననము మరణము అంటే యేసుక్రీస్తు ఆయన ప్రపంచము కొరకు మానవాళి కొరకు ఆయన భూమికి మన ఆసియా ఖండములో అందరికీ సమానంగా ప్రకటిస్తున్నటువంటి దేవుడు అందరి కొరకు ఆయన భూమికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దలారా, చిన్నలారా, అక్కలారా, తమ్ములారా ఒక్కసారి ఆలోచించవలసిందిగా మీకు మేము ఈ రేలి సందర్భంగా యేసుక్రీస్తు పుట్టినరోజు ప్రపంచానికి పండుగ. యేసుక్రీస్తు మరణ దినము అంటే నిన్న దినమున ఆయన మరణించి ఆయన పునరుద్ధరణై తిరిగి యేసుకున్నటువంటి రేపటి ఉదయకాలం ఆయన సమాధిని గెలిచిన సజీవుడైనటువంటి దేవుడు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్లో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే మన దేశాన్ని, మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రజలని అందరినీ ఆ దేవాలయ దేవుడు చల్లగా చూడాలని, అందరూ పిల్లలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను.